నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్కి నీటి కరువు తథ్యం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలా క్లియర్గా అసలు ఇప్పుడున్న వాటర్ ట్రీటీ ఏంటి, ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి, దాని ప్రకారం పాకిస్తాన్కి భారతదేశం ఒప్పుకున్నది. అలాగే చండాలైన ఒప్పందం, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, అప్పుడు ప్రభుత్వాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. 80% ఈ దేశంలో నుంచి పారే నదులలో 80% పాకిస్తాన్కి వదిలేయట. ఉజ్జులు పెద్దలు గౌరవనీయులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ సబ్సిక్వెంట్గా వారి కుమార్తె, మళ్ళీ ఇంకోసారి పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వాల హయాంలో జరిగిన ఈ దుర్మార్గపు ఒప్పందాల పర్యవసానం వల్ల మన నీళ్లు పాకిస్తాన్కి ఉత్తి పుణ్యానికి పోతున్నాయి. సరే, దాని గురించి మాట్లాడుకుందాం. ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుతూ, పాకిస్తాన్ గెట్స్ 135 MAF ఆఫ్ వాటర్ యాన్యువలీ ఫ్రమ్ ఇండస్ వెస్టర్న్ రివర్స్ అండర్ ద ట్రీటీ, అంటే 80% ఆఫ్ ఇట్స్ వాటర్ సప్లై. ఈ భూభాగం నుంచి పారే కాశ్మీర్ భూభాగం నుంచి పారే నీటిలో అంటే సింధు కావచ్చు, సింధు ఉపనదుల నుంచి కావచ్చు, 80% అక్కడికి వెళ్ళాలి. 90% ఆఫ్ పాకిస్తాన్స్ ఫుడ్ ప్రొడక్షన్ డిపెండ్స్ ఆన్ ది ఇండస్ బేసిన్. అర్థమైంది కదా. ఇందాక ఒక ఆయన కూడా ఇంతకుముందు మాట్లాడాడు కదా, బిలావల్ భుట్టో. ఇండస్ సివిలైజేషన్కి వాళ్ళు ప్రతినిధులుట. ఏది, పేకలు తగ్గోసి పేకనులు చంపేసేవాళ్ళు, వాళ్ళు ఇండస్ సివిలైజేషన్కి ప్రతీకలు, సింధు నాగరికతకి ప్రతీకలట. వినేవాడు వెర్రవింగళపైతే చెప్పేవాడు బిలావర్ భుట్టో అని ఇప్పుడు సామెత మార్చుకోవాలి. మీరు నాగరికత గురించి మీరు మాట్లాడటం ఏంటి? పక్క దేశాల మీద ఉగ్రదాడులు జరిపి జనాల్ని చంపి మతం పేరుతోటి మతోన్మాదంతో వాళ్ళ ఛాతీల మీద ఎక్కి కాళ్ళతో తొక్కి వాళ్ళని పాయింట్ రేంజ్ బ్లాంక్లో చంపే ముందు వాడు హిందువా కాదా అని నిర్ధారించుకోవడానికి, ముస్లిమా కాదా లేకపోతే హిందువా కాదా అని నిర్ధారించుకోవడానికి వాళ్ళ ప్యాంట్లు జిప్పులు విప్పి వాళ్ళ ఫలానా చోట ఆపరేషన్లు అవుతాయి. అయితే అది ఖచ్చితంగా ముస్లిం లేకపోతే హిందూ అని నిర్ధారించుకొని మరీ చంపే మీ ఉన్మత్త మూకలు సింధు నాగరికతకి ప్రతీకలా? నవ్విపోతారు బిలావర్ భుట్టో. ఎవరికైనా ఇంకెక్కడైనా వెళ్ళి చెప్పుకోండి. 197 దేశాలు ఉన్నాయి, వెళ్ళి చెప్పుకోండి, భారతదేశాన్ని మినహాయించి. ఎవడన్నా నమ్ముతాడేమో చూద్దాం. ఇప్పుడు ఏమంటారు, 90% ఆఫ్ పాకిస్తాన్స్ ఫుడ్ ప్రొడక్షన్ డిపెండ్స్ ఆన్ ఇండస్ బేసిన్. ఈ సింధు వ్యాలీ, మనకి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా లాగా వాళ్ళకి సింధు డెల్టా ఉంది. ఆ డెల్టా కింద నీటిపారుదల ఉంటేనే 90% అక్కడ ఆహారపు ధాన్యాలు పండుతాయి. సో ఇప్పుడు అది కాస్త ఎగిరిపోద్ది. 65% ఆఫ్ పాకిస్తాన్స్ పాపులేషన్ రిలైస్ ఆన్ అగ్రికల్చర్ లింక్డ్ టు దీస్ వాటర్స్. ఈ సింధు నది, సింధు ఉపనదులు సింధు నదితో కలిపి 3 ప్రవహిస్తాయి. వాటి మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే సాధారణ పాకిస్తాన్ పౌరులు. నేను మళ్ళీ చెప్తున్నాను, పౌర సమాజం చాలా ఉన్నతమైన ఆలోచనతో కూడుకున్న పౌర సమాజం అప్పుడు ఉందండి. బిలావర్ భుట్టోలు, అలాగే లేకపోతే వాళ్ళ దేశ రక్షణ ప్రధానమంత్రులు, తర్వాత ఆసిమ్ మునీర్లు, ఆసిమ్ మాలిక్లు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చండాలన్నీ ఒక 10%కే కన్ఫైన్ అయి ఉంటాయి. మిగిలిన 90% కలిసిపోయి 70-80% ఏంటంటే వాళ్ళు, వాళ్ళ జీవనం, వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ చదువు, సంచారం, దేవుడి మీద భక్తి ఉంటే 5 సార్లు వెళ్ళి నమాజ్ చేసుకొని రావటం. అంతకు మించి ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అనేది సాధారణ పాకిస్తాన్ పౌరుడు చెయ్యడు. ఇది ఖచ్చితంగా నిర్దిష్టంగా రాసుకోవచ్చు. ఇక పాకిస్తాన్ ఈజ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ వాటర్ స్ట్రెస్డ్ నేషన్స్. భయంకరమైన నీటి ఎద్దడి ఎదుర్కొనే దేశాల్లో ఉన్నటన్నిటిలోకి వరల్డ్స్ మోస్ట్ వాటర్ స్ట్రెస్డ్ నేషన్. ఉన్న అన్ని దేశాలు, ఈ నీటి ఎద్దడి ఎదుర్కొనే దేశాల్లో ర్యాంకింగ్ వచ్చేప్పటికి పాకిస్తాన్కి వస్తుంది. అంత బీభత్సమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటుంది. రివోకింగ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ కుడ్ క్రిపిల్ పాకిస్తాన్స్ ఫుడ్ సెక్యూరిటీ, పవర్ జనరేషన్ అండ్ ఎకానమీ. అయిపోలా, యుద్ధం ఎలా చేయాలో మోడీ నేర్పించాడండి. మీ ఆయువు పట్టు. వాళ్ళు తెలియగల వాళ్ళు అయితే, అంటే వాళ్ళు ఆటోమేటిక్గా అయి ఉండరు, లేదా వాళ్ళు తెలివి అక్కడితో ఆగిపోయి ఉంటుంది. ఏంటంటే మీ మెడ నరం జువెనల్ వెయిన్ తగ్గొస్తాట ఆయన, ఎవరు, జనరల్ మునీర్. నరం తగ్గొస్తే ప్రాణం పోతుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, మహమ్మద్ యూనస్, ప్రపంచ మేధావి, నోబెల్ బహుమతి గ్రహీత. అంటారు చికెన్ నెక్ ఉంటుంది కదా, భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలని, ఈశాన్య రాష్ట్రాలను కలిపి చోట 60 కిలోమీటర్స్ వెడల్పులో ఉంటుంది. మెడ సన్నగా ఉంటుంది కదా, కోడి మెడ, అది కూడా భారతదేశం వైపు సన్నగా ఉంటుంది. అది చికెన్ నెక్ అంటారు. ఆ చికెన్ నెక్ని ఇలా గొంతు బట్టి పిసిగేస్తారట. మీ సంస్కృతి, మీ సంప్రదాయం, మీ నాగరికత మీకు నేర్పించిందంటే మెడలు తగ్గుకోవటం, తర్వాత గొంతులు పిసికేయటం. మీకు ఎంతకన్నా ఎక్కడి నుంచి వస్తుంది రాబాయి ఆలోచన, మంచి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మహమ్మద్ యూనస్లు, ఆసిమ్ మునీర్లు, ఆసిమ్ మాలిక్లు, అబ్బాసీలు, యూసఫ్లు, ఖవాజా ఆసిఫ్లు, వీళ్ళు మీకు ఎంతకంటే ఏం ఆలోచన వస్తుంది?
లెఫ్టినెంట్ జనరల్ బుఖారీలు. మీలాంటి బొక్క ఆలోచనలకి మరి సమాధానం ప్రపంచం చెబుతుంది కదా, ప్రపంచం గుర్తించింది, చెప్తోంది, ఇది మ్యాప్ చూపిస్తోంది. ఇక్కడ రివోకింగ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ కుడ్ క్రిపుల్ పాకిస్తాన్స్ ఫుడ్ సెక్యూరిటీ, పవర్ జనరేషన్ అండ్ ఎకానమీ. దేశ ఆహార భద్రతని, అలాగే దేశంలో ఉత్పత్తి కావాల్సిన పవర్ని అంటే విద్యుత్ ఉత్పత్తిని అండ్ ఎకానమీ, దేశ ఆర్థిక పరిస్థితి ఎప్పుడో సంకరాగిపోయింది ఎకానమీ. ఇవాళ కొత్తగా ఏమి అడకెక్కాల్సిందేం లేదు, పూర్తిగా గొరిగి పెడుతుంది అని చెబుతున్నారు. ఏది ఇంటర్నేషనల్ మీడియా రాసింది దీని మీద. అండ్ ఇలాగే డైమర్ భాషా డ్యామ్ అండర్ కన్స్ట్రక్షన్ కాంట్ ఆఫ్సెట్ లాసెస్, ఇండియా రిస్ట్రిక్ట్స్ అప్స్ట్రీమ్ వాటర్. ఈ అప్స్ట్రీమ్ వాటర్ని ఇండియా కనుక ఈ 3 నదులు ఉపనదుల నుంచి వెళ్ళే వాటర్ని రిస్ట్రిక్ట్ చేస్తే, మీరేదో కట్టాలనుకుంటున్నారు కదా డైమర్ భాషా డ్యామ్ అండర్ కన్స్ట్రక్షన్, ఇది మెట్లెక్కదు. అంటే దీన్ని మీరు చూడటం, పాకిస్తాన్ చూడటం అనేది సాధ్యం కాదు. ఇది ట్విట్టర్లో పోస్ట్ చేశారండి. దానికి వచ్చిన రెస్పాన్స్ చూస్తే లక్షల్లో. ఓహో, పాకిస్తాన్ ఇలాంటి దయనీయమైన స్థితిలో ఉండి కూడా ఎలాంటి భేషజాలు బీరాలు పలుకుతుంది. నీటి కరువు వస్తే మీ నాగరికత ఎక్కడికి పోతుంది, మీ సంప్రదాయం ఎక్కడికి పోతుంది. అవర్ రిలిజియన్ ఈస్ డిఫరెంట్, అవర్ అంబిషన్స్ ఆర్ డిఫరెంట్, అండ్ అవర్ ఆస్పిరేషన్స్ ఆర్ డిఫరెంట్, అండ్ అవర్ forefathers have faced a lot of struggle, and they have fought for several decades to create this independent nation అని చెప్పుకొచ్చాడు జనరల్ మునీర్. ఆ బయట ఇక్కడ చూద్దాం. ताकि वो पाकिस्तान की कहानी न भूलें. Well, our forefathers, they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan, and don't forget to narrate the story of Pakistan to your next generation, so that their bond with Pakistan, it never weakens. ముచ్చటేస్తుంది. అంటే దాంట్లో ఆయన కమిట్మెంట్ నిజంగా దేశం కోసం ఆయన పడుతున్న తపన. ఒక ఉగ్రవాది ఉండి ఆ ఉగ్రవాదుల క్యాంపుల్ని తయారు చేసే ఒక ఆర్గనైజ్డ్ సంస్థ ఇంటర్సెసెస్ ఇంటెలిజెన్స్కి చీఫ్గా ఉండి, తర్వాత అక్కడ రాజకీయం చేసి, తాను షియా అయినప్పటికీ సున్నీల మెజారిటీ ఉందంటే రాజకీయం చేసి ఆర్మీ జనరల్ దాకా ఎదిగిన యూనిఫామ్ వేసుకున్న మునీర్ అనే ఉగ్రవాది. ప్రపంచం ఇప్పుడు మోస్ట్ వాంటెడ్, వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఎవరంటే జనరల్ ఆసిమ్ మునీర్. వారు ఆయన కళ్ళల్లో కనిపిస్తున్న క్రౌర్యం, దౌష్ట్యం, క్రోధం, ఇవన్నీ ఏంటి? భారత్ని నాశనం చేయాలి. నీ రిలిజియన్ డిఫరెంట్, నీ థాట్ ప్రాసెస్ డిఫరెంట్, అండ్ అన్నిటి నుంచి చివరిలో నువ్వు మర్చిపోయింది ఏంటంటే నీ అంబిషన్స్ డిఫరెంట్ ఉన్నావు కదా, దాని కొనసాగింపుగా నీ టెర్రరిజం కూడా డిఫరెంటే. నీ సాటి దేశంలో ఉన్నవాడిని కూడా బతకనీయలేని నీ దుర్మార్గం ప్రపంచం మొత్తం చూసి దేంతో నవ్వాలో దాంతో అవుతుంది. పక్కనున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతోంది వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి కోసం. గుర్తుందా? వెబ్సైట్ పెడితే బలూచిస్తాన్ కానీ ఖైబర్ పఖ్తుంఖా కానీ వాళ్ళ 2 రాష్ట్రాలు మేము ఇండిపెండెంట్గా ఉంటామన్నారు. మీరు బలవంతంగా దాన్ని కలుపుకున్న సందర్భం జనం గుర్తులేదా? 2016లో మా ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన తర్వాత మీ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడ్డారు. మీ చరిత్ర అంతా ఏంటంటే పరాన్న బుక్కులే. ఎక్కడిది ఏ దేశాలకు ఉగ్రవాదులు అవసరమో ట్రైనింగ్ క్యాంపులు పెట్టి ఉగ్రవాదులు తయారు చేసి అక్కడికి డంప్ చేయడం, చివరికి వాళ్ళ నెత్తిన కూడా శటకోపం పెట్టి రావడం. శటకోపం అనే మాట అనకూడదేమో, హిందూ ధర్మం ఒప్పుకోదు. వాళ్ళ నెత్తిన మీకు భస్మాసుర హస్తం పెట్టేసి రావటం. భస్మాసురుడు అనేవాడికి శివుడు వరం ఇస్తాడు, నేను ఎవడు నెత్తిన పెడితే వాడు బూడిద అయిపోవాలని. దీన్ని తప్పించడానికి పాపం విష్ణుమూర్తి అవతారం ఎత్తి, ఆయన మోహిని అవతారంలో ఆ నృత్య ప్రక్రియలో భాగంగా తన తల మీద చేయి పెట్టుకుంటే ఈడు కూడా పెట్టుకుంటాడు, కాలిపోతాడు, బూడిద అయిపోతాడు. మీరు ఎగ్జాక్ట్గా భస్మాసురుడు టైప్. మీరు పక్క దేశాల్లో వెళ్ళి ఉగ్రవాద క్యాంపులు నిర్వహించి అల్లకల్లోలం చేస్తున్నందుకు గాను ప్రతిఫలం ఈరోజు అనుభవించి తీరుతారు. ఇది రాసి పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ రాయటానికి రేపు మీరు ఉండకపోవచ్చు.